ఇక డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో రాజస్థాన్, గుజరాత్ చెందిన వారు ఏర్పాటు చేసిన బంగారు షాపులు మూసివేయాలని గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగిందని ముస్తాబాద్ స్వర్ణకారుల సంఘం నాయకులు తెలిపారు. కానీ ఇప్పటి వరకు ముస్తాబాద్లో ఏర్పాటు చేసిన గుజరాత్, రాజస్థాన్ చెందిన వారి బంగారు షాపులను మూసివేయలేదని వారు అన్నారు. మండలంలో షాపులను ఏర్పాటు చేయడం వల్ల మా స్వర్ణకారుల వృత్తి దెబ్బతింటోందని అన్నారు. గుజరాత్, రాజస్థాన్ బంగారం షాపులపై చర్యలు తీసుకొని అట్టి షాపులను మూసివేయాలని జిల్లా కలెక్టరేట్ వద్ద ముస్తాబాద్ మండల స్వర్ణకారులు నిరసన తెలిపారు. राजस्थान गुजरात मारवाड़ी हटाओ, राजस्थान गुजरात मारवाड़ी हटाओ, राजस्थान गुजरात मारवाड़ी हटाओ, राजस्थान गुजरात मारवाड़ी हटाओ, जय स्वर्णकार, जय स्वर्णकार, जय स्वर्णकार। ఈ సంవత్సరం 2025 నెల మే నుంచి అంటే మే నెల 28వ తారీఖు నాడు మన జిల్లా కలెక్టర్ గారికి మేము ముస్తాబాద్ నుండి స్వర్ణకారులం అందరం వచ్చి ప్రజాభవన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ 25/5 రెండవసారి కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు గౌరవ ఎంపీడీఓ గారికి ఫిర్యాదు అంటే ఎండా చేసి పంపించడం జరిగింది. ఇమీడియట్లీ యాక్షన్ అని చెప్పారు. ఏంది ఇక్కడ సమస్య అంటే రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి వచ్చిన మార్వాడి వాళ్ళు పెద్ద ఎత్తున షాప్ పెట్టడం జరిగింది. బంగారు, వెండి ఆభరణాలు తయారు చేస్తూ విక్రయాలు. ఈ సరౌండింగ్ మా మండల సరౌండింగ్లో 100 కుటుంబాలు స్వర్ణకారులు అయ్యింది. మేము బ్రతకలేము ఈ షాపులు పెడితే. అనాదిగా 100 సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు, తాతలు మేము అందరూ నమ్ముకొని వృత్తిని చేస్తూ బ్రతుకుతున్నాము. ఈ వెండి బంగారం ధరలు పెరగడము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడము అయినప్పటికీ మా అదృష్టంగా భావించడం. తెలంగాణ రాష్ట్రంలో మేము కూడా పార్టిసిపేట్ చేసినాం. సకల జన్మతమ్మే మిలియన్ మార్చు వంట వార్పు అమరులైన 52 మంది, శ్రీకాంతాచారి బలిదానం, ఇవన్నీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ మా విశ్వకర్మనే. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా 2014 నుంచి నేటి వరకు సుమారు 1200 మంది బలల మరణాలకు పాల్పడ్డారు స్వర్ణకారు. ఈ పరిస్థితి ఏంటంటే వెండి బంగారం పెరగడము, ప్రభుత్వము సాయం చేయకపోవడం, బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవడము, ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోక ఈ కులవృత్తిని నమ్ముకొని బ్రతుకుతే ఈ పనిష్మెంట్ జరిగింది. మరి ప్రభుత్వాలు స్పందించలేదు. న్యాయం చేసిన నాటి టీఆర్ఎస్ కావచ్చు, నేటి కాంగ్రెస్ కావచ్చు, ఎవరు స్పందించలేదు, ఎవరు న్యాయం జరగలేదు. మేమేం కోరుతున్నామంటే రాజస్థాన్ ఎక్కడోళ్ళు వచ్చి బతుకుతారు, ఏదో చేస్తారు, ఏదో చేయొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, మేము కాదని చెప్పడం లేదు. ఇక్కడ మేమేమంటున్నామంటే ప్రభుత్వము వృత్తిని నమ్ముకొని టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఏర్పడాక ఏం చెప్పింది? వృత్తులను పరిరక్షిస్తాము, వృత్తులను కాపాడుతాము, వృత్తులకు జీవం పోస్తాము, ఆదుకుంటాము అని చెప్పింది. కొందరికి దళిత బంధు ఇచ్చారు 10 లక్షలు చొప్పున. అట్లా మా స్వర్ణకారులకు ఒకవేళ అలా చేసినట్టయితే ఇలా పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. ఈ మధ్య కాలంలో ఉగలాపురంలో ముండ్రాయి సత్యం ఆత్మహత్య చేసుకోవడం జరిగి బలవన్మరణాలు పాల్పడ్డాడు. మన మెదక్ జిల్లా టౌన్లో లష్కరి నరేష్, ఆయన 3 బిడ్డలు, భార్య, తల్లి. ఆయన ఆధారపడ్డారు. ఏం లేదు, ఖర్చులు లేకపోతే మంది ఇచ్చి చేసేది. మేము ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే ఇలా రాజస్థాన్, గుజరాత్, మార్వాడి ఇక్కడికి వచ్చి మా ప్రాంతంలో ముస్తాబాద్ మామూలు ఆ మండలంలో షాప్ పెట్టడం వల్ల మేము చాలా నష్టపోతున్నాం. మాకు పనుల్లోకి ఇప్పటికే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మరి ఆ షాప్ మీద మీరు చర్యలు తీసుకోమని మండల అభివృద్ధి అధికారి, మండల తహసీల్దార్ గారికి, మండల ఎస్ఐ గారికి, మండల ఈఓ గారికి, మండల సెక్రటరీ గారికి, గ్రామ పంచాయత్ సెక్రటరీ గారికి, మండల స్పెషల్ ఆఫీసర్ అంటే ఇంతమందికి ఒక్కొక్కరికి 4-5 సార్లు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. మా బాధ చెప్పడం జరిగింది. చివరికి ఇదే నెలలో పాన్ బ్రోకర్ లైసెన్స్ లేదు, వాడు అమ్ముతుండు, కొంటుండు, విక్రయిస్తుండని చెప్పి ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముస్తాబాద్ జగదాంబ జ్యువెలర్ షాప్పై కేసు నమోదు చేయడం జరిగింది. మేమేమంటున్నామంటే పాన్ బ్రోకరే కాదు, జీఎస్టీ వాళ్ళకు కూడా, జీఎస్టీ అధికారి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా మీరు చర్య తీసుకోండి, ఆర్టీఓ వారికి పాన్ బ్రోకర్ మీద మీరు చర్యలు తీసుకోమని వారికి కూడా కలవడం చెప్పడం జరిగింది. మేమేమంటున్నాం, మేము బ్రతకాలంటే మేము ఎవరినో దోపిడీ చేయడం, ఎవరినో ముంచడం